వేటకొడవళ్ళు, బాంబులు, కత్తులు, నాటు తుపాకులు పట్టి ఫ్యాక్షనిస్టుల కోసం పనిచేసేవారు ఉన్నారని సినిమాలు చూసి సీమను ఊహించుకోబాకండి. ఫ్యాక్షనిస్టులకు ఉప్పు పాత్ర వేసి ఆ గడ్డ మీద పండ్లు పండిస్తూ దేశం కోసం మిసైల్స్, గ్రైనేడ్స్, అడ్వాన్స్డ్ గన్స్ తో బయలుదేరి శత్రువు రాడార్లకు కనిపించని కంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసే దేశ రక్షణ సీమగా చూడండి. ఫ్యాక్షన్ అడ్డా కాదు, రక్షణ గడ్డని చూడండి. అధర్మాన్ని అరికట్టడానికైనా, అరాచకాన్ని అంతం చేయడానికైనా శ్రీశైల శివయ్య ఆజ్ఞని సీమ శిరసా వహిస్తుంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. దేశం గర్వించి ఆ ప్రాజెక్టుకి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు శంకుస్థాపన చేసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏఎంసీఏతో పాటు మరికొన్ని డిఫెన్స్, డ్రోన్ సిటీలోని ప్రాజెక్టులకు శంకుస్థాపన జరిగింది. అనంతరం వేదిక వద్ద మిసైల్స్, గ్రైనేడ్స్, ఆధునిక తుపాకులు, యుద్ధ విమానం ప్రోటోటైప్ లాంటి రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనను సీఎం చంద్రబాబు నాయుడు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మంత్రి నారా లోకేష్ తిలకించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మేడ్ ఇన్ ఆంధ్ర, మేడ్ ఫర్ ఇండియా. చేతి బాంబులు పట్టిన చేతులతో దేశ రక్షణ కోసం హ్యాండ్ గ్రెనేడ్లు తయారు చేసే సీమగా మారింది కూటమి ప్రభుత్వం నేతృత్వంలో. దార్శనికుడు నాయకుడైతే సీమ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ఈ 23 మాసాల్లోనే అద్దం పట్టేలా స్పష్టత వచ్చింది. రాష్ట్రానికి భక్షకుడు కాదు, రక్షకుడు కావాలి. ఆ రక్షకుడే చంద్రబాబు నాయుడు. ఆ భక్షకుడు ఎవరో చెప్పవసరంలా. సీమను అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని లూటీ చేసిన జగన్ రెడ్డి ఆ భక్షకుడు. రక్షకుడు కావాలా, భక్షకుడు కావాలా తేల్చుకుందాం.